హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఒక చిన్న స్క్రిప్ట్ ఆర్ ప్రోగ్రామ్ ఏదైనా అనొచ్చు. స్క్రిప్ట్ అయినా ప్రోగ్రామింగ్ అన్నా ఒకటేను. దీన్ని IDLEలో చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా చేయాలనేది మనం చూద్దాము. ఇక్కడ మనం డిఫాల్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసిన దాంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాను. న్యూ ఫైల్ తీసుకోండి. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మనం స్క్రిప్ట్ని ఇస్తాం. ఫస్ట్ నేను 2 లైన్ స్క్రిప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ స్క్రిప్ట్ని టైప్ చేశాను. 2 లైన్స్ టైప్ చేశాను. ఫస్ట్ లైన్ వచ్చేసి హ్యాష్ పెట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని, సెకండ్ లైన్లో ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అనేటటువంటి 2 లైన్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం స్క్రిప్టెడ్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. .py అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడ సేవ్ అని ఉంటుంది. దీన్ని సేవ్ చేసినా లేకపోతే రన్ చేసినా కూడా డైరెక్ట్గా మనకు సేవ్ చేసుకోమని చెప్తుంది ఫస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ డెస్క్టాప్ మీద .py అనేటటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ .py అనే ఎక్స్టెన్షన్ తోటి ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని నేను డెస్క్టాప్ మీద ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ మీద 1 లైన్ వస్తుందా 2 లైన్లు వస్తుందా చూద్దాం. F5 తోటి కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ మనకు వెల్కమ్ టు పైథాన్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఫైల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం ఇక్కడ ఇచ్చినటువంటి హ్యాష్ సింబల్ పెట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. హ్యాష్ ఎందుకు పెడతాము అంటే మీరు ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి, ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, హ్యాష్ అని పెట్టినట్లయితే అది పైథాన్ అనేటటువంటిది కన్సిడర్ చేయదు, అది ప్రోగ్రామ్గా కన్సిడర్ చేయదు. మనకు ప్రింట్ అనేటటువంటి కీవర్డ్ తోటి ఏమైతే ఇస్తామో ప్రింట్ కావాలని అనేటటువంటిది అది మాత్రమే మనకు ఇక్కడ గ్రీన్గా కనబడుతున్నటువంటి వెల్కమ్ టు పైథాన్ అనేటటువంటిది మనం స్ట్రింగ్ అని చెప్తాము. ఈ స్ట్రింగ్ను మాత్రమే మనకు ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది. ఇంకా ఇది యూజర్ అండర్స్టాండింగ్ కోసం లేకపోతే ప్రోగ్రామర్ అండర్స్టాండింగ్ కోసం ఈ హ్యాష్ అనేటటువంటిది పెడతాము. మనం ఇలాంటివి ఎన్ని హ్యాష్లు పెట్టినా కూడా పైథాన్ అనేటటువంటిది అది ప్రోగ్రామ్గా కన్సిడర్ చేయదు. మనం ఎందుకు ఈ హ్యాష్లు పెడతామంటే ఇప్పుడు ఒక్కరే ప్రోగ్రామ్ అనేటటువంటిది కోడింగ్ అనేటటువంటిది చేయకుండా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒకరే ఆ ప్రాజెక్ట్ మొత్తం మెయింటైన్ చేయకుండా ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయ్యి సేమ్ ప్రాజెక్ట్లో సేమ్ కోడ్ మీదనే వర్క్ చేస్తున్నట్లయితే ఆ యూజర్ లేకపోతే ఆ ప్రోగ్రామర్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ హ్యాష్ అనేటటువంటిది పెడితే వాళ్ళు హ్యాష్ పక్కన ఉండేటటువంటి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చినాను. దానిని అది మనకు కోడ్లో దేనికి సంబంధించింది ఇది అనేటటువంటిది మనం మనం ముందు చెప్పుకునేటటువంటి కోడింగ్లో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఈ హ్యాష్ పక్కన వర్డ్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఈ హ్యాష్ ఎన్నిసార్లు పెట్టినా కూడా దానిని పైథాన్ అనేటటువంటిది ప్రోగ్రామ్గా కన్సిడర్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నిసార్లు అయినా కూడా హ్యాష్ అనేటటువంటిది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ఇస్తాను. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చేంజ్ చేసింది ఏంటంటే డబుల్ కోట్స్ ఇవ్వకుండా ప్రింట్ తర్వాత వచ్చే స్ట్రింగ్లో డబుల్ కోట్స్ ఇవ్వకుండా సింగిల్ కోట్ ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో లేదో చూద్దాము.
రన్ చేసినప్పుడు ఇది మనల్ని ఆటోమేటిక్గా సేవ్ అడుగుతుంది. సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపించింది. ఎర్రర్ అంటే నేను కోడ్లో ఏదో మిస్టేక్ చేసినాను, స్పెల్లింగ్ మిస్టేక్ అని చూపిస్తుంది. మన ఇక్కడ కలర్ చూడొచ్చు, ప్రింట్ అనేటటువంటిది. ప్రింట్లో వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, దానివల్లనే మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు స్మాల్ లెటర్ ఇచ్చిన తర్వాత ప్రింట్ అనేది మనకు కరెక్ట్గా వర్క్ ఉంది. మనకి ఎన్నిసార్లు ఎర్రర్లు వస్తే అంత బాగా కోడ్ అనేది వస్తుంది. మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తాం. రన్ ఇచ్చినప్పుడు సేవ్ చేయమంటుంది. సేవ్ చేసినప్పుడు మనకు 2 లైన్లు కూడా వర్క్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రింట్ మీకు స్క్రీన్ మీద చిన్న అక్షరాలుగా కనబడచ్చేమో, జూమ్ చేసుకోండి మీరు. ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అనేటటువంటిది డబుల్ కోట్స్లో ఇచ్చాను. ప్రింట్ మై నేమ్ ఈజ్ జ్యోతి అనేది సింగిల్ కోట్స్లో ఇచ్చాను. అంటే డబుల్ కోట్స్ వర్క్ అవుతుంది, సింగిల్ కోట్స్ వర్క్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అవుట్పుట్ అనేది ఏదైతే స్ట్రింగ్ ఇచ్చినామో అది రెండిట్లో కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే వీటిలో ఎటువంటి చేంజ్ అయితే లేదు. మనకు అంటే డబుల్ కోట్స్ ఎప్పుడు ఇవ్వాలి, సింగిల్ కోట్ ఎప్పుడు ఇవ్వాలి, ట్రిపుల్ కోట్స్ కూడా ఇస్తాము, అది ఎప్పుడు ఇవ్వాలి అనేటటువంటిది మనం ముందు వీడియోస్లో చూద్దాము. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ఇంట్రొడక్షన్, ఈ ఇన్స్టాలేషన్, దీని గురించి మనం రేపు వీడియోలో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. అవి ఇంటర్వ్యూకి ఫ్రెషర్స్ని అడిగేటటువంటి క్వశ్చన్స్. తప్పకుండా చూడండి వీడియోని, మీకు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను.